రాక ప్రెగ్నెన్సీ వచ్చింది. మా నాన్నమ్మ గారు వచ్చారు. గ్రహణం అని చెప్పి ఫుడ్ తినొద్దు అంటున్నారు. పాతవన్నీ పడేసేయాలి అంటున్నారు. ఎందుకమ్మా అలా? మళ్ళీ న్యూగా ఆఫ్టర్ గ్రహణం తర్వాత ప్రిపేర్ చేసుకుని తినాలి అని. ఓ అది వాళ్ళ టైంలో అమ్మా, నాయనమ్మ టైంలో కరెంట్ లేకుండే కదా. సో అప్పుడు చీకట్లో ఈ గ్రహణం అంటే చీకటి అవుతుంది. చంద్రగ్రహణం మధ్యలో, అర్త్ మధ్యలో సన్ అండ్ మూన్ కాబట్టి కనిపించదు ఆ టైంలో. మా అత్తయ్య గారు కూడా కట్ చేయొద్దు అంటున్నారు కూరగాయలు అవన్నీ, బయటకు వెళ్ళొద్దు అంటున్నారు. అరే ఓ మై గాడ్, విన్నారా? ఇప్పుడు కూడా ఆ జనరేషన్ వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే స్పిరిచువల్గా లో ఎనర్జీ ఉంటుంది, కాస్మోస్ కొంచెం నెగిటివ్గా ఉంటుంది అంటారు. వాళ్ళని బాధ పెట్టకండి, పెద్దవాళ్ళని కదా, వీ హ్యావ్ టు టేక్ కేర్. బట్ సైన్స్ మళ్ళీ సూపర్స్టిషియన్ గురించి కొంచెం డిమార్కేషన్ ఉండాలమ్మా. ఆ టైంలో కరెంట్ లేదు, సో కట్ చేస్తే కట్ అయిపోతుంది చెయ్యి. లైట్ లేదు కదా, ఇప్పుడు లైట్ ఉంది కాబట్టి అవన్నీ చేయొచ్చు. బట్ ఫుడ్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ మచ్. సైన్స్ ప్రకారం తినొచ్చు, బట్ కొందరు అరగదు. 6 hours ఫాస్టింగ్ ఏదైనా చేస్తే వాటర్ తాగండి. అండ్ బయటకు వెళ్ళొద్దు అంటే కొందరు అంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఐస్లో ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటారు గ్రహణం చూసేవాళ్ళు. బేబీకి అయితే ఏం అవ్వదమ్మా, డోంట్ వరీ. బట్ మీ గ్రాండ్ మదర్ని కూడా ఉల్టా చేయకండి, ఎందుకంటే ఇంట్లో పాజిటివిటీ ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చేయండి. సైన్స్ ప్రకారం నో ప్రాబ్లం.